ఈ కచీఫ్ డిపార్ట్మెంటల్ స్టోర్ లో మనం చూసింది. ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ది. కొట్టేశావు కదా? చూశావమ్మా, సుధాకర్ కోసం ఏ త్యాగమైనా చేస్తానని. నా కన్న కూతురు కాకపోయినా సుధాకర్ భార్య కాక తప్పదన్నా. అదే జరుగుంటే మన మానం మర్యాద ఏమై ఉండేది? నిన్ను తిప్పిపడవడం కాదమ్మా, ఇప్పటికైనా నీ నిర్ణయం తప్పని తెలుసుకుంటే నీకు మనశ్శాంతి. ఎవరి ఓదార్పు నీకు అక్కర్లేదు, అందుకని చెప్తున్నాను. శ్రీపతి, ఈ సంగతి ఏ పేపర్లోనూ రాకుండా చూడరా. అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదురా. రాధిక, నువ్వు సుధాకర్ నమ్మావు. ఆ నమ్మకం ఇంత చేసిందమ్మా. శివరాం, రాధిక భవిష్యత్తును గురించి నేను ఎన్నో కలలు కన్నానురా. సారీ డాడీ, నేను అప్పుడు ఇప్పుడు ఒకటే అంటున్నాను. నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయాను, అందుకే బాధపడుతున్నాను. అదేం లేదమ్మా, ఇప్పుడు ఏమైందని? పూర్తిగా మునగక ముందే భగవంతుడు మనల్ని కాపాడాడు. ఏవో ఊహించుకుని అనవసరంగా బాధపడకు. కొన్నాళ్ల పాటు ఊటీలో అంకులింట్లో ఉంటే అంతా సర్దుకుంటుంది. ఆ చల్లదనం, ఆ ప్రశాంత వాతావరణం నీకు మనశ్శాంతినిస్తుంది, అంతా మరిపిస్తుంది. దండాలయ్య. దండాలయ్య. రామా శ్రీపతి, రామా రాధిక రా. రే శివరాం, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందిరా నీ బంగ్లాలో. అరే, గార్డెన్ కూడా చాలా ఇంప్రూవ్ చేశావే. ఆ ఫ్లవర్స్ చూడు. ఓ ఐ సీ, వెరీ గుడ్. అబ్బా, ఎంత ఓపికరా నీకు. ఇదంతా విజయ కృషిరా, నాదేం లేదు. ఓ ఐ సీ. సరే గాని ఇంతకీ అల్లుడు ఎక్కడా? లోపల ఉన్నాడా? వాడు ఒక్క నిమిషం ఇంట్లో ఉంటాడురా. అలా థియేటర్కు ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. పార్వతి, అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రండమ్మా. రే శ్రీపతి, నువ్వు వెళ్ళి స్నానం చేయి. భోజనం చేస్తూ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇట్స్ ఆల్ రైట్. ముత్యాలు, అయ్యా. విజయ్ ఎక్కడ? తెలిసిందే కదయ్యా, ఆ ఏటోటికి వెళ్ళి ఉంటారు. నా రతి ప్రాణాలు దిగమింగేవు కదూ. చూడు, నేను నిన్ను నీ ప్రాణాలను తాగేస్తాను. ఎలా తాగుతావని అడుగుతున్నావు కదూ. నేనే అగస్త్యుడైతే ఈ ప్రపంచంలో నీళ్ళనంతా ఒక్క చుక్కగా మార్చి అమాంతం దోసిట్లో తీసుకుని తాగేసేవాణ్ణి. ఎందుకో తెలుసా? ముందు ముందు నా రతిలా నీకెవ్వరూ బలి కాకూడదని. అవునరా, అల్లుడు ఇంకా రాలేదు. ఆఫీస్ 5ంటికి క్లోజ్ చేస్తారుగా. సరేలే, వాడు ఆఫీస్ మూయిగానే ఇంటికి వస్తాడా? అలా థియేటర్కి వెళ్తాడు. అక్కడ కలెక్షన్స్ లెక్క పక్క అంతా చూసుకొని రాత్రి 9కో 10కో వస్తాడు. వెరీ గుడ్. కష్టజీవన మాట. ఇంత ఆస్తుండి కూడా ఇంత పని చేస్తున్నాడంటే అది నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ రా. అల్లుడు బిజినెస్ స్టడీగా అభివృద్ధి చేసుకుంటున్నాడు అన్నమాట. స్టడీ అంటే మామూలు స్టడీ కాదురా, రాక్ స్టడీ. దేవుడు మనిషి అయి పుట్టాలి, దేన్నో దాన్ని ప్రేమించాలి. వాట్ ఎ పిటి. ఎంత దౌర్భాగ్యం. ఆత్రేయ కూడా ప్రేమలో ఓటమి. Poor fellow. అరే ముచ్చాలో. అయ్యా, టైం ఏంటదిరా? 8 8?
8 ఇంకా తెల్లారేదేంటి? అయ్యా ఇప్పటికి 2 సార్లు తెల్లారిపోయి 2 సార్లు చీకటి పడిపోయిందండి. ఏమిట్రా? అవునయ్యా, తమరు మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి లేస్తున్నారయ్యా. ఓరి పిచ్చివాడా, ఈ నిన్న మొన్నలన్నీ ఎక్కడున్నారా? అంతా మన భ్రమ తాగిపోతే. అసలే ఎవరికివి? అమ్మగారికి చూస్తున్నానండి. అమ్మగారా? ఎవర్రా? అదేనండి, మెడ్రాస్ నుంచి వచ్చారే రాధికనండి. రాధిక ఎక్కడుందిరా? మీ పక్క గదిలోనండి. పొద్దున్న అయ్యగారు శ్రీపతి గారు ఏదో పెళ్లి గిల్లి అని మాట్లాడుకుంటారండి. సరే నువ్వు వెళ్ళు. అలాగేనండి. హలో మెడ్రాస్ గర్ల్, ఇంకా నిద్ర రాలేదా? లేదు. నిద్ర రాకపోవడానికి 2 కారణాలు. ఒకటి ప్రేమించన్నా ఉండాలి, 2 ప్రేమ విఫలమైనా ఉండాలి. మరి నీదే కేసు. సారీ, మీరు? నా పేరు విజయ్, ఈ ఇంటికి వారసుణ్ణి, నీ కాబోయే భర్తరత్నాన్ని. ఏమిటి ఏమిటి మీరు అనేది? ఇప్పుడు అర్థం కాదులే, అందులోనూ నాలంటోడు చెప్తే. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. సి మెడ్రాస్ గర్ల్, అందరిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు, ఇప్పుడు వస్తుంది అంటున్నావు. నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పినా చాలా అందంగా ఉంటాయి. మిస్టర్ విజయ్, ఏమిటి మీ ప్రవర్తన? భయపడ్డావా? మ్యాడ్ గాయ్, పై ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు, భయపడడం అంతే తప్పు. దట్స్ ఆల్ రైట్. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏమిటి? ఈ ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. దే ఆర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్. వాళ్ళిద్దరూ కలిసి 2 మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు. మర్డర్లా? ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం? పెళ్ళా? ఎవరికి? నీకు నాకు. నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది. యు వాంట్ టు సీ మై వైఫ్? సీ, దిస్ ఈజ్ మై వైఫ్, మై స్వీట్ డార్లింగ్. చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా. ఆ ప్రమాణం తప్పడం న్యాయమా? నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా? చెప్పు. కాదు, ధర్మం కాదు. అందుకని వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నాకిష్టం లేదని చెప్పేసే, మరేం పర్వాలేదు. మెడ్రాస్ గర్ల్, నీ వెనక దగా, ముందు దగా, నీ చుట్టూ దగా. జాగ్రత్త. గుడ్ నైట్. వాకిలి ఎట్టుంది? ఉమర్ ఖయాం ఇరు సంజలు 2 వాకిళ్ళు అన్నాడు. ఇన్ అండ్ అవుట్. దీనికి ఒకటే ఉంది. రేపే ఈ వాకిలి పికి ఇటు పెట్టించేస్తాను. ఓకే, వన్ మోర్ గుడ్ నైట్. డాడీ, ఏదో మార్పు కని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇదేనా మార్పు? ఇంత మార్పుని ఓర్చుకునే ఓర్పు నా మనసుకు లేదు. డాడీ, నేనెవరి భార్యనే కాకుండా కనీసం మీ కూతురుగానైనా ఉండాలంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్. ఒరే శ్రీపతి, మనం కేవలం స్నేహితులం కావడమే కాదు,
బియ్యంకులం కూడా కావాలని ఏనాడో అనుకున్నాం. ఆ ఆశ నెరవేర్చి నీ రుణం తీర్చుకోవాలి. అది నా బాధ్యతరా. రేయ్, రుణాలు గినాలు అన్నావంటే మనిషి అయిన వాడు అనకుండా అనుకోకుండా ఎలా ఉంటాడురా? ఉమ్, ఒకటా రెండా 20 లక్షలు చిన్న సంతకం కూడా లేకుండా ఇచ్చావు. దాంతోనేగా నేను ఇంతవాడిని అయ్యాను. 20 లక్షలకి నీ కూతురు నాకు అమ్ముతావా? చిచి, అది కాదురా. మరి రాధిక నీ కోడలైతేనే గాని. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చూపుల్లో నా రవిచ్చే